గిగ్ వర్కర్ల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆ 10 నిమిషాల ప్రమాణాన్ని క్విక్ కామర్స్ సంస్థలు వెనక్కి తీసుకోవడం బాగుంది. కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ జోక్యం, ఒత్తిడి కారణంగానే ఇది సాధ్యపడింది. పలు క్విక్ కామర్స్ సంస్థలు 10 నిమిషాల్లోనే కస్టమర్లకు ఆర్డర్లను డెలివరీ చేస్తామంటూ ఊరించి, తదనుగుణంగా ఈ వర్కర్లను పరుగులు తీయిస్తున్న అమానవీయ విధానానికి తెరపడినందుకు సంతోషించాలి. దాదాపు అన్ని ప్రధాన సంస్థలు తమ అప్లికేషన్ల నుంచి 10 మినిట్ డెలివరీ ప్రమాణాన్ని ఉపసంహరించుకొని డెలివరీ చేయగల కనిష్ట సమయాన్ని మాత్రమే చూపిస్తున్నాయట. ఇది 10 నిమిషాలకు కాస్త అటు ఇటుగా ఉంటున్నదంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆక్షేపిస్తున్నప్పటికీ, గడువులు, హామీల పేరిట గిగ్ వర్కర్లను వాయువేగంతో ప్రయాణాలు చేయించే ప్రస్తుత విధానం సడలించినందుకు సంతోషించాల్సిందే. పది నిమిషాల మాటకు కట్టుబడి పనిచేయడానికి, త్వరితంగా సరుకులు చేరవేయడానికి తేడా ఉంది. ట్రాఫిక్లో సిగ్నల్ జంపులు చేయడం, అడ్డుతోవలో చొచ్చుకురావడం వంటివి చూసినప్పుడు గిగ్ వర్కర్ల మీద మిగతా జనాలకు సహజంగానే ఆగ్రహం కలుగుతుంది. కానీ చుట్టూ తిరిగి వస్తే సమయం మించిపోతుందన్న భయం, గడువులోగా డెలివరీ ఇవ్వాలన్న ఆత్రం వారితో ఇటువంటి పనులు చేయిస్తోంది. బుక్ చేసిన 10 నిమిషాల్లో కస్టమర్ల చేతికి కోరింది చేరుతుంది. కానీ అందుకోసం ఈ కుర్రాళ్ళు తమ భద్రతని, ప్రాణాలను పణంగా పెట్టవలసి వస్తోంది. మానసికంగానూ భౌతికంగానూ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న డెలివరీ కుర్రాళ్ల పేరిట ఆ 10 నిమిషాలు శాపంగా పరిణమించాయి. ఒక పక్క మొబైల్లో దారి వెతుక్కుంటూ, మరోపక్క వినియోగదారుల హెచ్చరికల మధ్య గాలితో పోటీపడి 2 చక్రాల వాహనం మీద వీరు ఎగరవలసి వస్తోంది. కింద పడిపోవడం, ఒళ్లంతా చీరుకుపోవడం, వాహనాలు దెబ్బతినడం ప్రతి గిగ్ వర్కర్కు సహజమైన అనుభవం. కాళ్ళు చేతులు విరిగినా, ఆసుపత్రుల పాలైనా వారిని పట్టించుకునే అవసరం, బాధ్యత కంపెనీలకు లేదు. ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ అన్న నిర్వచనంతో గిగ్ వర్కర్లను దూరం పెడుతున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వారితో గొడ్డు చాకరీ చేయించుకుంటున్నాయి. అంతిమంగా వీరి కష్టాన్ని కంప్యూటర్లు, అల్గారిథమ్స్ లెక్కగట్టి కొద్ది క్షణాల జాప్యానికే భారీగా కోతలు విధిస్తాయి. ఆ లెక్కలకు, శిక్షలకు ప్రాతిపదికలు ఏమిటో సదరు ఇండిపెండెంట్ కాంట్రాక్టర్కు తెలియదు. జాతీయ మానవ హక్కుల సంస్థకు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ చేసిన ఫిర్యాదులో దీనిని నిర్బంధ కార్మిక విధానంగా అభివర్ణించింది. దీనికి తోడు కస్టమర్ల క్రౌర్యాలు, అవహేళనలను నోరు మెదపకుండా భరించవలసి రావడమే కాదు, ఆ ఫిర్యాదులు ఏకంగా ఈ అర్భకుల జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. దాదాపు 80% మంది డెలివరీ బాయ్స్ ఆదాయం ఏడాదికి 2.5 లక్షల రూపాయలేనని చాలా సర్వేలే లెక్కగట్టాయి. కేవలం 2% మాత్రమే 5 లక్షల పరిధి దాటారట. రోజుకు 12 నుంచి 16 గంటల పాటు కాళ్లకు చక్రాలు కట్టుకుని కాలంతో పోటీ పడుతూ తిరిగే వీరు ఎండ, వాన, చలి లెక్క చేయకుండా మనకు ఏది కావాలంటే అది క్షణాల్లో తెచ్చిపెడతారు. జల ప్రళయాలకు సైతం ఎదురుయిదుతూ వీరు విధులు నిర్వహిస్తున్న దృశ్యాలను ఇటీవలి వర్షాలు, తుపాన్లలో చూశాం. తమకు ఓ గుర్తింపు కావాలని, ఆరోగ్య బీమా, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, అర్థం లేని శిక్షలు వేయవద్దని డిమాండ్ చేస్తూ కొత్త సంవత్సరం ప్రవేశానికి ఒకరోజు ముందు గిగ్ వర్కర్లు చేసిన ఆకస్మిక సమ్మె ఈ కొత్త నిర్ణయానికి కారణం కావచ్చు. 10 మినిట్ డెలివరీ రద్దు అందులో ప్రధానమైన అంశం. అప్పట్లో కొన్ని డిమాండ్లకు ఒప్పుకున్న సంస్థలు ఈ విషయంలో మాత్రం దిగిరాలేదు. కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాటిలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి పెద్దపీట వేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్న తరుణంలో క్విక్ కామర్స్ సంస్థలను దారికి తేవడం అవసరమని పాలకులు భావించుంటారు. లేబర్ కోడ్స్తో గిగ్ వర్కర్లకు పూర్తి న్యాయం జరగదన్న విమర్శలను అటుంచితే వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. సంక్షేమ బోర్డులు, సంక్షేమ నిధి వంటివి ఏర్పాటైతే వాటి ద్వారా కార్మికులు తక్షణ సాయం పొందే వీలు ఉంటుంది.